అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంటే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని తరచూ సైకో సైకో అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పేరు పెట్టడం మానేశారు. వైసీపీని ఉద్దేశించి ఇప్పుడు గొడ్డలి పార్టీ అంటున్నారు. నిజానికి ఒక 10 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. తమ పార్టీని గొడ్డలి పార్టీ అనడాన్ని ఆయన తప్పుపట్టారు. మాది గొడ్డలి పార్టీ అంటే మాది మంచి పార్టీ, మీది గన్ పార్టీ. సో మీ నాయకులు మీ బాలకృష్ణ గారు అలా చేశారు, గన్తో ఇద్దరు కాల్చేశారు. సో మీదే గన్ కల్చర్ ఉన్న పార్టీ కాబట్టి మీది గన్ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆయన అలా మాట్లాడిన తర్వాత రోజు నుంచి కూడా వైసీపీ మీద టీడీపీ అటాక్ మరింత పెరిగింది. అంతకుముందు అప్పుడప్పుడు మాత్రమే వైసీపీని ఉద్దేశించి గొడ్డలి పార్టీ అని సంబోధించే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నుంచి పదే ప్రతి మీటింగ్లో కూడా అది సందర్భం ఏమిటి, సమయం ఏమిటి, అది ఏ మీటింగు అనేది కూడా అనవసరం, ఏ ప్రాంతం అనేది కూడా అనవసరం, ప్రతి మీటింగ్లో కూడా వైసీపీని ఉద్దేశించి గొడ్డలి పార్టీ అని అంటున్నారన్నమాట. అంటే దీని వెనక ఒక బలమైన వ్యూహమే ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే గోబెల్స్ ప్రచారం అంటారు, తెలుసు కదా. ఒక పదాన్ని పదే చెప్తూ ఉండటం వలన అది మైండ్లోకి వెళ్ళిపోద్ది, జనం మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. అవి రాజకీయాల్లో చాలా పార్టీలు చాలా వ్యూహాత్మకంగా వాడతాయి. చెప్పిందే చెప్పి ఒక అబద్ధమైన లేదా నిజమైన ఆ సబ్జెక్ట్ ఏదైనా సరే చెప్పిందే చెప్పి పదే మాట్లాడడం వలన మైండ్లో అవి స్టిక్ ఆన్ అయిపోతాయి. సో ఇక్కడ వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అనేది కూడా జనం మైండ్లోకి బలంగా ఇంజెక్ట్ చేయడానికి, జనం మైండ్లో స్థిరంగా నాటుకోవడానికి టీడీపీ పెద్దలు అంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు పదే ప్రతి మీటింగ్లో కూడా గొడ్డలి పార్టీ అనే మాటనే వాడుతున్నారనమాట. సో దీని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. జనం కూడా ఆ వైసీపీ గొడ్డలి పార్టీ అనే పాయింట్ని జనం కూడా తప్పు పట్టరు, యాక్సెప్ట్ చేసే అవకాశమే ఉంది. దానికి కారణం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా దారుణంగా హతమార్చారో అందరికీ తెలుసు. ఆ కేసులో ఎవరు ప్రధాన నిందితులు, ఎవరు జైలుకు వెళ్ళారు అనేది కూడా అందరికీ తెలుసు. ఎవరిని కాపాడారు అనేది కూడా అందరికీ తెలుసు. సీఎంగా 5 ఏళ్ళు పనిచేసి తన బాబాయ్ కేసును పరిష్కరించలేని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ వివేకానంద రెడ్డి గారి కేసు మచ్చలు ఆ పార్టీ మీద, అతని మీద ఇప్పటికీ ఉన్నాయి. సో వివేకానంద రెడ్డి గారిని చంపింది గొడ్డలి కాబట్టి, గొడ్డలి అంటే గుర్తొచ్చేది ఇమీడియట్గా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కాబట్టి, ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అనుమానాలు, అవినాష్ రెడ్డి గారి చుట్టూ కొన్ని అనుమానాలు, ఇవన్నీ జరిగాయి కాబట్టి గొడ్డలి పార్టీ అంటే వైసీపీకి నచ్చదు. గొడ్డలి పార్టీ అంటే వైసీపీకి సరిగ్గా అతుకుద్ది. గొడ్డలి పార్టీ అంటే జనం కూడా వైసీపీని ఉద్దేశించి అదే అభిప్రాయంతో ఉంటారు అని చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే చెప్తున్నారు. అంతెందుకు ఈరోజు కూడా ఆయన పేదలకు సేవలు అనే కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడ కూడా అంతే గొడ్డలి పార్టీ. చూడండి ఈరోజు ఏం మాట్లాడారు. యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీకు సమీక్ష ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయాలు మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కాకినాడలో ఒక డ్రైవర్ ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా అంటే ఏమనుకుంటారా గర్వం? డోర్ డెలివరీ చేస్తే ఈ యొక్క గొడ్డలి పార్టీ ఊరేగింపు చేస్తారా? అంటే వైసీపీ అనేది వదిలేశారు. గతంలో అప్పుడప్పుడు వైసీపీ, వైకాపా అని అనేవాళ్ళు, కానీ ఈరోజు మాత్రం గొడ్డలి పార్టీ. ఆ రోజు విధ్వంస పాలన, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ చూసినా విధ్వంసమే, అదే గొడ్డలి పార్టీ విధానం. ఈరోజు దుష్ట పన్న అంటే ఫ్లోలో కూడా అదేదో ఫ్లోలో వచ్చేస్తుంది అనడానికి లేదు. సో టీడీపీ ఒక పక్కా వ్యూహం. గొడ్డలి పార్టీ, వైసీపీ అనే పేరు ఇంకా మన నోటి నుంచి రాకూడదు. వైసీపీని వచ్చిన ప్రతిసారి గొడ్డలి పార్టీ అనే అనాలి. ఆ గొడ్డలి పార్టీ అనేది జనంలోకి తీసుకువెళ్ళాలి, జనం మైండ్లో స్థిరంగా నాటుకుపోవాలి. అలా నాటే క్రమంలో కొంతమంది లేదు తప్పు కదా, వైసీపీ గొడ్డలి పార్టీ కాదు కదా అని అనడానికి కూడా ఉండదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసు, వివేకానంద రెడ్డి గారిని హతమార్చింది గొడ్డలితో 7 సార్లు
ఆయన మీద పోట్లు వేశారు కాబట్టి, తద్వారా ఆయన మరణించారు కాబట్టి, ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి వైసీపీ ముమ్మాటికి గొడ్డల పార్టీయే అని సామాన్యులకు కూడా టీడీపీ కన్విన్స్ చేసుకోగలదు. రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి వైసీపీని గొడ్డల పార్టీ అని ఎందుకు అంటున్నారు, తప్పు కదా అని అడిగితే ఇదిగో ఇదే రీజన్ చెప్తారు. సో అందుకే ఈ టీడీపీ వైసీపీని ఉద్దేశించి గొడ్డలి పార్టీ అని చేస్తున్న ప్రచారంలో కొంత పస ఉంది, సబ్జెక్ట్ ఉంది, నమ్మశక్యంగానూ ఉంది. సో మరి దానికి వైసీపీ వాళ్ళు రివర్స్ కౌంటర్ గన్ పార్టీ అని అన్నారు, కానీ అది జనంలోకి అంత విస్తృతంగా వెళ్ళలేదు. అందుకే సూపర్ ష్యూరిటీ అంటే రాజకీయాల్లో కొన్ని పదాలు అలా స్థిరంగా ఉండిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ.